Loving Father, ప్రేమగల తండ్రి, we thank you and adore you this afternoon. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాము, మహిమపరుస్తా We are ఉన్నాము. alive because of your mercy and grace. కేవలం నీ కృపను, నీ దయను బట్టి మాత్రమే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. We are so unworthy to come into your presence. మీ యొక్క సన్నిధికి రావడానికి మేము ఎంతో అయోగ్యులము. Help them when they hear the word of God, మీ వాక్యం that they may understand the word of God. మీ వాక్యం వింటున్నప్పుడు అది అర్థం చేసుకోగలిగేటువంటి సహాయమును వారికి అనుగ్రహించండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. This morning in my meditation, God showed me that we must speak of the mighty works of God. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు తన యొక్క పరాక్రమ కార్యములను గురించి మనము చెప్పుకోవాలి, ధ్యానించాలి అని చూపించారు. Let us turn to Psalm 145 and verse 5. కీర్తన 145 5వ వచనము. Here the word says, I will speak of the glorious honor of thy majesty. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. In Telugu it's I will meditate. తెలుగులో నేను ధ్యానించెదను అని ఉంది. But in English I will speak of thy glorious things. కానీ అదే మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే నేను ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను గురించి నేను మాట్లాడతాను అని ఉంది. He is a wonderful God. ఆయన ఆశ్చర్యకరుడైన దేవుడు. What are the wonderful things we can speak? మనము ఆయన గురించి తలంచవలసిన ఆశ్చర్య కార్యములు ఏంటి? Many things. ఎన్నో ఉన్నాయి. Even right from the beginning of the Bible, ఈ యొక్క బైబిల్ ఆది నుండి కూడా ఎన్నో ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి. we see many wonderful things. మనం ఎన్నో ఆశ్చర్య కార్యాలను చూస్తాము. The creation we see, it's a wonderful creation. సృష్టి చేయడం అనేదే అదొక ఆశ్చర్యకరమైన సంగతి. Whatever we see, మనము ఏది చూసినా కూడా we see only wonderful things. మనము ఎంతో ఆశ్చర్య కార్యములనే మనము గమనిస్తున్నాము. This creation is so wonderful. ఈ యొక్క సృష్టి అనేది ఎంతో The అద్భుతమైనది. Lord Jesus asked us to see the flowers, యేసుక్రీస్తు మనల్ని పువ్వులను చూడమని చెప్తున్నారు. and He also asked us to see the birds. ఆ యొక్క పక్షులను కూడా చూడమని చెప్తున్నారు. Many of us we don't see. కానీ మనలో చాలా మంది చూడము. We must see the creation and glorify God. మనము ఈ సృష్టిని చూసి దేవుని మహిమపరచాలి. And not only that, the wonderful things He did. అంత మాత్రమే కాదు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములన్నిటి గురించి కీర్తించాలి. Not only meditating the wonderful things, but also speak. ఆ యొక్క ఆశ్చర్య కార్యముల గురించి మనం ధ్యానించడం మాత్రమే కాదు, కానీ వాటి గురించి మనం మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి. Make it a point always to think of the wonderful things of God every day. ప్రతి దినము కూడా ఆ యొక్క ఆశ్చర్య సంగతులను గూర్చి మనము మాట్లాడుకోవడం, ధ్యానించడం అనేది ఒక విషయంగా పెట్టుకోవాలి. That meditation will give you faith. ఆ యొక్క ధ్యానించడం అనేది మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. When you think of those wonderful things, God will send His Spirit upon you. ఆ యొక్క ఆశ్చర్య కార్యములను గురించి మనం ధ్యానిస్తున్నప్పుడే దేవుడు తన ఆత్మను మన పైనకి పంపిస్తాడు. You don't spend sufficient time in the presence of God. కానీ దేవుని సన్నిధిలో నీవు తగినంత సమయము కూర్చోవు, గడపవు. Many are lazy people. మీలో చాలా మంది సోమరులు. Many people are not able to get up at 4 o'clock. చాలా మంది ఆ యొక్క 4 గంటలకే లేవలేని వారు ఉన్నారు. That is the best time to meditate the wonderful things of God. కానీ అది చాలా మంచి సమయము దేవుని గురించిన అద్భుత కార్యములను గురించి ధ్యానించడానికి. To know the mind of God. ఆయన యొక్క హృదయం ఏంటో అనేది మనము గ్రహించుకోవడానికి అది మంచి సమయము. When you read the word of God, meditate the word of God, నీవు వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు His strength will come into you. ఆయన శక్తి అనేది నీలోనికి వస్తుంది. And His wonderful mind will be injected into you. ఆయన యొక్క అద్భుతమైనటువంటి మనసు అనేది నీ లోపలికి ప్రవేశించి All నీలో through the day, His mind will operate in you. ఆయన మనసే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. Some people come to you కొంతమంది మీ యొద్దకు వచ్చి, and you go to others. కొంతమంది మీ యొద్దకు వస్తారు, మీరు ఇతరుల యొద్దకు వెళ్తూ ఉంటారు. You talk unnecessary things. అక్కడ చాలా అనవసరమైన సంభాషణలు మాట్లాడడం జరుగుతుంది. If your conversation is worldly, నీ యొక్క
ఆ సంభాషణ అనేది గనక లోక సంబంధమైనదైతే you will lose the strength of God. నీవు దేవుని యొక్క శక్తిని కోల్పోతావు. That's how you are becoming weaker and weaker. ఆ రీతిగానే నీవు ఎంతో ఇంకా బలహీనమైపోతూ ఉంటావు. Many Christians, they are not strong చాలా మంది క్రైస్తవులు బలవంతులుగా ఉండరు. because when they meditate the word of God, they don't know that they must retain that word of God in their hearts. ఎందుకంటే వారు వాక్యం చదివినప్పుడు దీనిని నేను భద్రంగా ఉంచుకోవాలి నా హృదయంలో అని వారు జాగ్రత్త పడరు. How can they retain the word of God? ఆ యొక్క వాక్యాన్ని ఏ రీతిగా వారు అలాగే ఉంచుకోగలుగుతారు How హృదయంలో? can they keep the strength of God? ఆ యొక్క వాక్కు శక్తిని ఏ రీతిగా వారు అదే రీతి ఉంచుకోగలరు? They don't speak out about the wonderful things of God to others. వారు ఏమాత్రం కూడా దేవుని అద్భుత కార్యముల గూర్చి ఇతరులతో మాట్లాడారు. Are you speaking about the wonderful things of God to others? నీవు దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను గూర్చి ఇతరులతో మాట్లాడుతున్నావా? The beginning of my converted days, God would take me to Banjara Hills. దేవుడు నన్ను బంజారా హిల్స్ అనే ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. I would kneel down. అక్కడ నేను మోకరించి I would stretch out my hands. నా యొక్క చేతులెత్తి నేను I would open my mouth widely నా నోటిని బాగా తెరిచి because it's a hill. ఎందుకంటే అది ఒక కొండ ప్రాంతము. Nobody was there around me. అక్కడ ఎవరు కూడా నా చుట్టూ ఎవరు ఉండకపోయేవారు. I can use my strength by opening my mouth. కానీ అలాంటి స్థలాలని నేను బిగ్గరగా నా నోరు తెరవడానికి ఉపయోగించుకున్నాను. God will give you His words. దేవుడు ఆయన మాటలను నీకు ఇస్తాడు. He will give you the words how to pray. దేవుడు ఏ రీతిగా ప్రార్థించాలో నీకు తెలియజేస్తాడు. We don't know how to pray. మనకు తెలియదు మనం ఏ రీతిగా But open ప్రార్థించాలో. your mouth widely. కానీ నీ నోరు బాగుగా తెరువు. He will make you to pray. దేవుడు నిన్ను ప్రార్థింపజేస్తాడు. Pray and pray and pray. ప్రార్థిస్తూ Fill your house with prayer. ప్రార్థిస్తూ ఉండండి. మీ యొక్క గృహాలని ప్రార్థనతో నింపండి. Fill your heart with prayer. మీ యొక్క హృదయాలని కూడా గృహాలని God will ప్రార్థనతో do wonders in నింపుకోండి. your house. దేవుడు నీ గృహంలో గొప్ప కార్యాలు The చేస్తాడు. devil is shutting your mouth. సాతాను నీ నోటిని పట్టుకున్నాడు. You become useless. నీవు నిష్ప్రయోజకంగా You తయారవుతున్నావు. don't have any wisdom. నీకు ఎలాంటి జ్ఞానము ఉండడం లేదు. And your children are also becoming like you. నీ యొక్క పిల్లలు కూడా నీ వలనే అవుతున్నారు. That is why you are not able to see wonders in your life. అందువలనే నీ జీవితంలో ఎలాంటి ఆశ్చర్య కార్యములను చూడలేకపోతున్నావు. You are always blaming your husband. కానీ అన్ని వేళలా నీవు నీ భర్త గారిని నిందిస్తూ ఉంటావు. Lord, my husband is not listening me. దేవా నా యొక్క భర్త గారు నా మాట వినడం లేదు అని. Here we see, speak out the wonderful things of God. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది మాట్లాడండి దేవుని కార్యముల గూర్చి అని చెప్తుంది. And meditate the things of God. దేవుని కార్యములను గూర్చి ధ్యానించాలి. God will really do wonderful things in your life. అలాంటి సమయంలో దేవుడు నిజంగానే మీ జీవితాల్లో గొప్ప కార్యములను చేస్తాడు. During these days of Christmas time, ఈ యొక్క క్రిస్మస్ దినాలలో you should meditate the wonderful things of God దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను గూర్చి నువ్వు ధ్యానించాలి. and prophecies of God ఆయన ప్రవచనాల గూర్చి ధ్యానించాలి. about His birth, ఆయన యొక్క జననం గూర్చి, about the event of His birth. ఆయన జనన విధానం గూర్చి. Prophet Isaiah prophesied యెషయా ప్రవక్త ప్రవచించాడు that wonderful counselor, mighty God would come. ఆ యొక్క శక్తివంతుడైన సమాధానకర్తయగు దేవుడు వస్తాడు అని. We see in the prophecy of Isaiah, మనము యెషయా యొక్క ప్రవచనంలో చూస్తాము. 9th chapter 6th verse. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. Government is on his shoulder. రాజ్య భారం అనేది ఆయన భుజముల మీద ఉన్నది. He is a counselor, ఆయన ఆలోచనకర్త, mighty God, బలవంతుడైన దేవుడు, everlasting Father. నిత్యుడగు తండ్రి. He will reign David's throne. దావీదు సింహాసనంను అతడు నియమిస్తాడు. A child would be born. ఒక శిశువు పుట్టి ఉన్నాడు. He is a wonderful counselor. అతను ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు. Child means helpless. ఒక శిశువు అంటే ఏమి చేసుకోలేని You can వాడు. read that verse, 6th verse. 6వ వచనము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. Is it not a wonderful thing? అది ఎంత గొప్ప విషయం కదా. A helpless child. ఒక ఏమి చేసుకోలేనటువంటి శిశువు. He is a mighty God. కానీ ఆయన గొప్ప దేవుడు. That verse itself is a wonderful verse. ఆ యొక్క వచనమే మనకు ఎంతో అద్భుతమైన వచనంగా కనబడుతుంది. Child means it cannot help itself.
ఒక శిశువు అంటే తనకు తాను ఏమీ సహాయం చేసుకోలేడు. It cannot feed itself. ఆ యొక్క శిశువు తనకు తానే ఎటువంటి పని కావచ్చు సహాయం Always చేసు dependent on others, mostly on the mother. అన్ని వేళలా పెద్దవారిపైనో ఇతరులపైనో ఎక్కువ సార్లు తల్లిపైన ఆధారపడాల్సి వస్తుంది. But about that child, the word says he is a mighty God. కానీ అలాంటి ఒక శిశువు గురించి ఇక్కడ వాక్యము ఒక బలవంతుడైన దేవుడు అని చెప్తుంది. Do you believe that? అది మీరు నమ్ముతున్నారా? A helpless child ఒక ఏమి is a చేసుకోలేనటువంటి mighty శిశువు God. అతను ఒక బలవంతుడైన He is a దేవుడు, wonderful God. అతను ఆశ్చర్యకరుడైన దేవుడు, He is a counselor. ఆయన ఆలోచనకర్త. You must believe the word of God. మీరు ఈ వాక్యాన్ని నమ్మాలి. He did mighty things in the old times. ఆయన గొప్ప కార్యాలను ఆ యొక్క పాత దినాల్లో చేసి ఉన్నాడు. We see in the book of Judges, మనము న్యాయాధిపతుల్లో చూస్తుంటాము. Israelites, when they committed evil in the sight of God, ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే దేవుని దృష్టికి తప్పిదము లేదా పాపము చేసి ఉన్నారో He would give them up to the enemies. అలాంటి సమయాల్లో ఇశ్రాయేలీయులను శత్రువులకు అప్పజెప్తూ ఉన్నాడు దేవుడు. So once He gave them up 7 years, Israelites, when they committed sin. The book of Judges, chapter 6 and verse 1. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 years He gave them up to Midianites. 7 సంవత్సరాలు ఆయన మిద్యానీయులకు అప్పగించాడు. Those enemies were coming and stealing cattle and stealing crops. ఆ యొక్క శత్రు సైన్యము వచ్చి ఇశ్రాయేలు ప్రజల యొక్క పంటలను కావచ్చు పశువులను కావచ్చు తీసుకుపోతూ ఉన్నారు. Second verse also. రెండవ వచనము, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొనిరి. If you commit sin, నీవు పాపం చేస్తే your state will be like this. నీ యొక్క పరిస్థితి కూడా ఇదే రీతిగా ఉంటుంది. Because when they committed sin, వారు పాపం చేసినప్పుడు God is a zealous God. దేవుడు రోషం కలిగిన దేవుడు. He will give you up to the enemy. ఆయన నీ శత్రువుకి నిన్ను అప్పజెప్తాడు. You will be thinking, what, that man is overtaking me, that man is doing this harm to me. You will be thinking like that. నీవు అనుకోవచ్చు, ఎందుకు ఆయన నాకు ఇలాంటి హాని చేస్తున్నాడు, ఈ వ్యక్తి ఇలా హాని చేస్తున్నాడు అని. Sometimes if you are a righteous person, కొన్నిసార్లు నీవు ఒక నీతిమంతుడు అయితే గనక really those people will harm you. నిజంగానే ఆ యొక్క ప్రజలు నీకు హాని చేస్తూ ఉంటారు. But here this is not like that. కానీ ఇక్కడ ఆ రీతిగా కాదు. They committed sin. వారు పాపం చేశారు. And God gave them up to the enemies. అందువలననే వారిని దేవుడు ఆ యొక్క శత్రువులకు అప్పజెప్పాడు. But God raised up a man. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు, His లేపాడు. name was Gideon. అతని పేరు గిద్యోను. And God was telling him, you mighty man of valor. దేవుడు అతనితో పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. And he says, I am weak person. కానీ అతను నేను ఎంతో బలహీనుడను అని చెప్తున్నాడు. My clan was weak. నా వంశము ఎంతో చిన్నది. We are not bold people. We are not warriors. We cannot do anything. మా వంశము ఎన్నిక లేనిది, మేమేదో గొప్ప కార్యాలు చేసేవారం కాదు, మాకు అంత బలము You లేదు. may be a weak person. నీవు ఒక బలహీనుడవు కావచ్చు. This afternoon God is coming to you. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు. He is telling you, you are a mighty person. కానీ దేవుడు నీతో నువ్వు ఒక బలవంతుడవు అని చెప్తున్నాడు. Just believe that word. ఆ వాక్కును మీరు నమ్మండి. The word of God will give you strength. దేవుని వాక్యము మీకు శక్తినిస్తుంది. Believe the word of God. దేవుని వాక్యాన్ని నమ్ముట. You may be weak physically. నీవు ఒకవేళ బలహీనంగా ఉండొచ్చు. You may be weak financially. ఒక ఆర్థిక పరిస్థితి మీది బలహీనంగా ఉండొచ్చు. You may be weak and weaker and weakest person. చాలా బలహీనమైన వ్యక్తిగా ఉండవచ్చు. Read the word of God with belief. కానీ దేవుని వాక్యాన్ని చదివి నమ్మండి. There is power in the word of God. దేవుని వాక్యంలో శక్తి ఉన్నది. God will make you strong. ఆయన నిన్ను శక్తివంతులుగా His చేస్తారు. word will make you strong. ఆయన వాక్కు నిన్ను శక్తివంతులుగా He చేస్తుంది. says, mighty man of valor. ఆయన పరాక్రమము గల బలాఢ్యుడా అంటున్నాడు. We know the story later on. మనకు ఈ యొక్క విషయం అంతా కూడా తెలుసు. తర్వాత ఏం జరిగింది అనేది, What happened later on? ఆ యొక్క తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలుసు. You have a human mind. నీకు ఒక సహజ సిద్ధమైన మానవ మనసే ఉంది. With your human mind, you think
I am weak, I am not strong, I am not stout. నీవు నీ మానవ మనస్సుతో నేను బలహీనుడను బలహీనురాలను, నేను బలవంతుడనేం కాదు అని అనుకుంటున్నావు. All this week I did so much of work. ఈ వారం అంతా కూడా నేను ఎంతో పని చేశాను. God used this Gideon, దేవుడు గిద్యోనుకు ఆ this మాటనిస్తున్నాడు. weak Gideon, ఈ యొక్క బలహీనమైన గిద్యోను with 300 people. 300 మంది యోధులతో He could win all multitudes of people, Midianites. ఎంతో ఎక్కువ విస్తారమైన సమూహంతో వచ్చిన మిద్యానీయులను ఓడించాడు. That is the greatness of God. అది మన దేవుని గొప్పతనము. You must always tell people about the great things of God. నీవు అన్ని వేళలా దేవుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఇతరులతో మాట్లాడాలి. You must make people to praise Him. నీవు ప్రజలు ఆయనను కొనియాడు లాగున నువ్వు చెప్పాలి. What do you see in verse 14 of Psalm 145? కీర్తన 145 14వ వచనంలో ఏం 14, the Lord upholdeth all those that fall. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు. Yes, He will uphold ఆయన లేవనెత్తుతాడు, and He will raise up all that bow down. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. When you open the Bible, నీవు బైబిల్ తెరిచినప్పుడు you meet the creator of the universe. నీవు ఈ సృష్టిని చేసినటువంటి సృష్టికర్తను కలుసుకుంటావు. When there is nothing in this universe, ఈ విశ్వంలో ఏమీ కూడా లేనప్పుడు, then what do we say in starting verse of the Bible? మనము ఈ యొక్క బైబిల్లో ఆ మొట్టమొదటనే ఏం చూస్తాము? The first verse of the Bible, ఆ మొట్టమొదటి వచనము, we meet God there. అక్కడే మనం దేవుని కలుసుకుంటాము. God created heaven and earth. దేవుడు భూమి ఆకాశంలను సృజించిన వాడు You అని. meet the creator. నీవు అక్కడే సృష్టికర్తను కలుసుకుంటున్నావు. You are standing before a creator. నీవు సృష్టికర్త ఎదుట You are నిల్చోవాలి. sitting before the creator. నీవు సృష్టికర్త ఎదుట కూర్చున్నావు. He is a mighty God. ఆయన బలవంతుడైన దేవుడు. He created stars. ఆయన నక్షత్రములను చేసిన He వాడు. created the sun and the moons ఆ యొక్క సూర్య చంద్రులను చేసిన వాడు. and earth also, ఈ యొక్క భూమిని కూడా and చేసిన all వాడు. the trees ఈ వృక్షాలను, and birds, పక్షులను, animals, జంతువులను, many wonderful things we see. ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. Sit with the Bible, బైబిల్తో కూర్చోండి. and God is sitting before you also. అలాంటప్పుడు దేవుడు కూడా నీ ముందర కూర్చుంటాడు. Enjoy the presence of God. దేవుని సన్నిధిని నువ్వు సంతోషంగా అనుభవించు. Praise God for everything. దేవుణ్ణి ప్రతి విషయం కొరకు స్తుతించు. Lord, I praise you for the heavens and the earth. దేవా, ఈ యొక్క భూమి ఆకాశం కొరకు నీకు వందనాలు అని. Praise God for the stars. దేవుణ్ణి ఆ నక్షత్రాల కొరకు స్తుతించు. Praise God for this light. ఈ యొక్క వెలుగు కొరకు స్తుతించు. Praise God, I am alive today. నేను సజీవంగా ఉన్నాను ఈ దినము అని స్తుతించు. I am able to read now. నేను ఇప్పుడు వాక్యం చదవగలుగుతున్నాను. You look at the sky. ఆకాశంను చూడండి. You can see all those things. మనం అన్ని అక్కడ చూడగలము. You can see eagle flying. పక్షిరాజు ఎగరడం చూస్తాము. How many mighty things of God you can meditate. ఎన్ని గొప్ప విషయాలు దేవుని గురించి మనం ధ్యానించగలము. You can see the little flowers. ఒక చిన్న పువ్వులను చూడండి. Take up a little flower ఒక చిన్న పువ్వును తీసుకోండి. and meditate the mighty power of God. దేవుని యొక్క గొప్పతనాన్ని దాన్ని చూస్తున్నప్పుడు మీరు I ధ్యానించండి. always look at the flowers. నేను అన్ని వేళలా పువ్వులను చూస్తూ I ఉంటాను. ask our people to get the flower plants. ఎవరైనా వస్తూ ఉంటే గనక ఆ పూల మొక్కలు తీసుకురమ్మని చెప్తూ ఉంటాను. You look at those flowers ఆ యొక్క పువ్వులను చూడండి. and the green leaves. ఆ యొక్క పచ్చని ఆకులను చూడండి. Praise God. దేవుని స్తుతించండి. Lord, what a beautiful flower it is. దేవా, ఎంత అందమైన పువ్వు అది. You look at that. ఆ యొక్క పువ్వులను చూడండి. You don't want to look at that. కానీ మీరు దాన్ని చూడాలి అని అనుకోరు. You want always to look at your mother-in-law. నీవు అన్ని వేళలా నీ అత్తగారిని చూస్తూ ఉంటావు. You always want to look at your husband. నీవు అన్ని వేళలా నీ భర్త గారిని చూడాలనుకుంటున్నావు. Look at the mighty things of God. దేవుని గొప్ప కార్యాలను చూడు. He can change him. ఆయన మార్చగలడు. God ఆయనను can change your husband. దేవుడు నీ భర్తను మార్చగలడు. He is a mighty God. ఆయన గొప్ప దేవుడు. Think that he is a mighty God. ఆయన గొప్ప దేవుడు అని నువ్వు ఆలోచించు. Tell God, Lord, you are a mighty God. దేవా, నువ్వు గొప్ప దేవుడవు అని ఆయనతో చెప్పు. Do something on my husband. ఏదో రీతిగా నా భర్తను మార్చు, I ఏదో don't చెయ్యు know అని what చెప్పు. you will do.
నాకు తెలియదు నువ్వేం చేస్తావో, You do some mighty work on him. ఒక గొప్ప కార్యం నా భర్త మీద Change జరిగించు him, అని. Lord. ఆయనను మార్చు ప్రభువా Open అని. your mouth నీ నోరు తెరువు, and pray loudly in your house. బిగ్గరగా నీ యొక్క గృహంలో నువ్వు ప్రార్థించు. He may be like a Pharaoh. అతడు నీకు ఒక ఫరోలాగా ఉండవచ్చు. Pharaoh could not stand before the mighty God of Jehovah. కానీ గొప్ప దేవుడైన యెహోవా కార్యముల ముందర ఆ ఫరో ఎంత మాత్రం నిలిచి ఉండలేదు. Here, when we look at the baby Jesus, ఇక్కడ మనము శిశువైన యేసును చూసినప్పుడు people always some lullaby songs. చాలా మంది జోల పాటలు పాడుతుంటారు. He's a mighty God. ఆయన గొప్ప దేవుడు. People don't know that he's a mighty God. చాలా మంది ఆయన గొప్ప దేవుడు అని Dear గ్రహించుకోరు. brother and sister, you know that he's a mighty God. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన గొప్ప దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. He will do some mighty work in your family. ఆయన నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేసే Believe దేవుడు. it. దాన్ని నమ్ము. That God says to Jesus, you're my son. ఆయన యేసుతో నీవు నా కుమారుడవు I అంటున్నాడు. have begotten you. నేను నిన్ను కనియున్నాను అంటున్నాడు. Shall we turn to Psalm 2 and verse 7? మనము ఒకసారి కీర్తన 2వ అధ్యాయము, Thou art my son, I have begotten you. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అంటున్నాడు. That great mighty God says to Jesus. గొప్ప పరాక్రమమైన దేవుడు యేసుతో అంటున్నాడు. When you look at baby Jesus, నీవు శిశువైన యేసు వైపు చూసినప్పుడు you look at the mighty God. నీవు గొప్ప దేవుణ్ణి చూస్తావు. And let's turn to the life of Abraham. మనం ఒకసారి అబ్రహాము జీవితం గురించి చూద్దాము. And he became old. అతడు వృద్ధాప్యంలోనికి వచ్చాడు. He was lamenting, Lord, I have become old. అతను బాధపడుతున్నాడు, దేవా నేను వృద్ధుడని అయిపోయాను అని. You have not given me నీవు నాకు a son. నీవు నాకు ఇంకా కుమారుని అనుగ్రహించలేదు అని. But he said, కానీ దేవుడు చెప్తున్నాడు, I will give you a son. నేను నీకు కుమారుని ఇస్తాను. Genesis 18th chapter ఆదికాండము 18వ అధ్యాయము and verse 14. 14వ వచనము. Abraham said to God, I am old. అబ్రహాము యెహోవాతో అంటున్నాడు, నేను వృద్ధాప్యంలోనికి వచ్చాను అని. My wife has become old. నా భార్య కూడా వృద్ధాప్యంలోనికి వచ్చింది అని. He was looking at himself. అతని వైపు అతను చూసుకుంటున్నాడు. He was looking at Sarah. అతడు శారా వైపు చూస్తున్నాడు. We both has become old. మేమిద్దరము కూడా వృద్ధాప్యంలో You are also doing the same thing. నీవు కూడా అదే పని చేస్తున్నావు. My wife is useless. నా భార్య నిష్ప్రయోజకురాలు అనుకుంటున్నావు. My husband is useless. నా భర్త ఒక No use, నిష్ప్రయోజకుడు. no use at all. ఎటువంటి ఉపయోగం లేదు. Don't look at his face of your husband. నీ యొక్క భర్త వైపు నువ్వు చూడకు. That what Abraham was doing. అది ఇక్కడ అబ్రహాము ఆ రీతిగా చేస్తున్నాడు. He was thinking naturally. అతడు సహజ సిద్ధంగా ఆలోచిస్తున్నాడు. Both of us, we have become old. మేమిద్దరము కూడా ముసలివారం అయిపోయాము. What is we can't do anything? మేమేమి చేయలేము అనుకుంటూ God tells him, is there anything too hard for me? ఇక్కడ 14వ వచనంలో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని Is చెప్తున్నాడు. there anything too hard for God? ఏదైనా యెహోవాకు అసాధ్యంగా ఉన్నదా అని. That's what we must be thinking during these days. ఇదే ఈ దినాల్లో మనం ఆలోచించాల్సినటువంటి Is there విషయము. anything too hard for God? దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? As a church, we would be thinking, ఒక సంఘంగా నువ్వు అది ఆలోచిస్తున్నావేమో, we are so small. మేమెంతో చిన్నవారము, What can we do? మేమేం చెయ్యగలము అని. We are small church. మేము ఎంతో చిన్న సంఘము మాది. Our church is not big church. మన సంఘమేమి బాగా పెద్ద We సంఘమేమి don't కాదు. have a big prayer hall. మనకు ఎలాంటి పెద్ద ప్రార్థన We మందిరం లేదు. don't have big congregation. మనకు పెద్ద సమూహాలు ఏం లేవు. We can't do anything. మనం ఏమి చేయలేము. We are little. మనం ఎంతో చిన్నగా ఉన్నాము. You are thinking like that. మనం ఆ రీతిగా ఆలోచిస్తాము. You are losing hope. ఆ రీతిగా మనము నిరీక్షణ During this కోల్పోతున్నాము. Christmas season, ఈ క్రిస్మస్ సీజన్ లో when you meditate the word of God, దేవుని వాక్యం let ధ్యానిస్తున్నప్పుడు the power of God touch you. దేవుని యొక్క శక్తి మిమ్మల్ని He తాకనివ్వండి. can do anything. ఆయన ఏదైనా చెయ్యగలడు. Is there anything
impossible to God. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? When you are reading that verse, నీవు ఈ వచనం but you are not చదువుతున్నావు able to believe that word of God. కానీ ఆ వాక్యంను నువ్వు The నమ్మలేకపోతున్నావు. devil is working in you. సాతాను నీలో పనిచేస్తున్నాడు. The devil gives you doubt. సాతాను నీకు అనుమానం ఇస్తున్నాడు. How can this thing will be done? ఏ రీతిగా ఈ సంగతి అనేది జరుగుతుంది అని. What was the promise of God to Abraham? దేవుని యొక్క వాగ్దానం ఏంటి అబ్రహాము? Let us turn to Genesis 22nd chapter ఆదికాండము 22వ అధ్యాయం చూద్దాము. and verse 18. 18వ వచనము. మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. Because you obeyed my word. నీవు నా మాట వినినందున. What was that word? ఏంటా మాట? Offer your son unto me as a burnt offering. నీ కుమారుని నాకు దహన బలిగా అర్పించు You అనే obeyed మాట. the word of God. ఆ మాటకు విధేయత చూయించాడు. You are not able to offer something. నీవు ఏ విషయమో నువ్వు You are అర్పించలేకపోతున్నావు. not able to offer your son or daughter. నీవు నీ కుమారుడినో లేక కుమార్తెనో నువ్వు There అర్పించలేకపోతున్నావు. is something else in your heart. నీ యొక్క హృదయంలో ఇంకా ఏదో విషయం You are ఉంటుంది. loving that person. నీవు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు. Leave that person. నీవు ఆ వ్యక్తిని విడిచిపెట్టు. Offer that person. అర్పించు ఆ Take వ్యక్తిని. away that person from your heart. నీ యొక్క హృదయంలోంచి ఆ వ్యక్తిని తొలగించు. When God told him దేవుడు అప్పుడు అతనితో to చెప్పాడు, offer Isaac, నీవు ఇస్సాకును అర్పించు అని. he obeyed the word of God. అతడు దేవుని మాటకు విధేయత చూపించాడు. Because he obeyed the word of God, 18వ వచనం. నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. what is that seed? ఏంటి ఆ సంతానము? Jesus was that seed. యేసుక్రీస్తు ఆ సంతానము. Because of Jesus, యేసుక్రీస్తు వలన all the nations of the earth ఈ భూలోకంలోని జనములన్నీ will be కూడా blessed. ఆశీర్వదింపబడతాయి. What a wonderful promise it is. ఎంత గొప్ప వాగ్దానం అది. God will give you these wonderful promises. దేవుడు ఈ గొప్ప వాగ్దానాలను మనకు Believe the అనుగ్రహిస్తాడు. word of God దేవుని వాక్యాన్ని నమ్ము. and obey the word of God. దేవుని వాక్యానికి విధేయత There are చూపించు. many prophecies in the Bible about the child Jesus. ఈ శిశువైన యేసు గురించి ఎన్నో ప్రవచనాలు అనేవి చెప్పబడి ఉన్నవి. Allow Jesus to come into your heart. నీవు కూడా యేసుక్రీస్తును నీ యొక్క హృదయంలోనికి అనుమతించు. He will do mighty things in you. ఆయన గొప్ప కార్యాలు నీలో He is చేస్తాడు. a mighty God. ఆయన గొప్ప దేవుడు. Believe in him. దాన్ని నమ్ము. He ఆయన is going నమ్ము. to do great things in your life. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతున్నాడు. Let us pray. ప్రార్థించుకుందాము. Loving Father, ప్రేమగల తండ్రి, help us, Lord. మాకు సహాయం చేయండి. Help us to believe you that you are a mighty God. మీరు ఒక గొప్ప దేవుడు అని నమ్మడానికి మాకు సహాయం చేయండి. Rebuke our faithlessness. మా యొక్క అల్ప విశ్వాసాన్ని, మా విశ్వాసహీనతను గద్దించండి. Touch our hearts. మా హృదయాలను తాకండి. Touch our mind. మా యొక్క మెదడును తాకండి. Do your mighty things in our lives. మా యొక్క జీవితాల్లో మీ గొప్ప కార్యములను చేయండి. In Jesus' holy name I pray. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్ములను సంప్రదించండి. సమర్పణ పత్రిక. ఈ పత్రిక మిమ్ములను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొలపాలెం, వయా మొగుల్తూరు, పశ్చిమ గోదావరి జిల్లా. పిన్ కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.